పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు. అవి వృక్షాలుగా తయారైతే అలసిపోయిన మనుషులకు వెలకట్టలేని ఆహ్లాదాన్ని, ఆక్సిజన్ను చేకూర్చుతాయి. ఈ ప్రాముఖ్యతను గుర్తించిన ఆ గురుకుల విద్యార్థులు తమ పాఠశాలను నందనవనంగా మార్చారు. ఏటా పుట్టినరోజు సందర్భంగా అట్టహాసంగా కేకులు కోయకుండా మొక్కలు నాటుతూ పాఠశాల ఆవరణాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దుతున్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద ఎకార్ల సాంఘిక బాలికల గురుకుల పాఠశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా పెద్ద ఎక్లార సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం విద్యార్థినులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ గురుకులంలో నాటిన మొక్కలు సంరక్షణ కరువై పూర్తిగా ఎండిపోయాయి. పాఠశాలలో ఎక్కడా చెట్లు లేక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించలేదు. దీన్ని గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పుట్టినరోజున ఒక్కో మొక్కను నాటాలని సూచించారు. ఉపాధ్యాయుల సూచనను తూచా తప్పక పాటిస్తూ విద్యార్థులు మొక్కలు నాటారు. వాటిని ఎప్పటికప్పుడు సంరక్షిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ప్లాంట్ ఒక స్టూడెంట్ డొనేట్ చేసిన ప్లాంటే. ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే ఒకేషన్ ఉంటే ఎవ్రీ స్టూడెంట్ ఒక ప్లాంట్ని డొనేట్ చేస్తారు. అది ఏ ప్లాంట్ అయినా కానీ, నీమ్ ప్లాంట్. ఈ ఫ్లవర్స్ని మేము ఎప్పుడైనా ఎవరిదైనా ఏమైనా ఒకేషన్ ఉంటే మేము దానికి యూజ్ చేస్తాం. మళ్ళీ ఎవ్రీ సాటర్డే గార్డెన్ని మొత్తం క్లీన్ చేస్తాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బై ప్లాంటింగ్ మెనీ ట్రీస్ అండ్ పోరింగ్ వాటర్. పాఠశాలకి టీమ్ లీడర్గా ఒక్కొక్కరితో క్లీన్ చేపిస్తాను, వాటర్ పోయిస్తాను. ఎవ్రీ సాటర్డే నా బాధ్యతగా ఎవరైనా బర్త్డే ఉన్నప్పుడు ప్లాంట్ డొనేట్ చేస్తే నా బాధ్యత వాళ్ళతోని మొక్కలు నాటిపియడం, అది నా బాధ్యత. ఈ పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 544 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరూ కలిసి ఇప్పటి వరకు 250కి పైగా మొక్కలను నాటారు. వీరిలో కొందరు బాలికలు మొక్కలు సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. మిగతా విద్యార్థినిలు తాము నాటిన మొక్కలకు రోజూ నీరు పోస్తూ వాటి పరిసరాల్లో ఉండే చెత్తను తొలగిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల ఆవరణలోనే చెట్లు ఏపుగా పెరిగి చక్కటి నీడనిస్తున్నాయి. తమ పాఠశాల ఆవరణలో మొక్కలను పెంచి పచ్చదనాన్ని పెంపొందించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థినీలు చెబుతున్నారు. చదువుతో పాటు చెట్లని కూడా చాలా మంచిగా చూసుకుంటాము. మా చెట్లని కూడా మేము చాలా ప్రొటెక్ట్ చేస్తాము. యాజ్ ఏ మేము ఇంటికాడ ఎలా ప్రొటెక్ట్ చేస్తామో అలానే ఇక్కడ కూడా చేస్తాము. మేము స్టడీతో పాటు మిగతా సమయంలో మా చెట్లను వచ్చి రక్షణ చేస్తాము. ఇలా మా చెట్లని మేము మంచిగా అందంగా పెంచుకుంటాము. మా స్కూల్లో ఎన్నో మొక్కలు ఉన్నాయి. అందంగా కనిపించేటట్టు నాటింది మేమే. నేను ముందు స్కూల్లో చదివినప్పుడు కూడా అంత చెట్లు లేకుండే. అవి మళ్ళీ ఎండిపోతే మళ్ళీ మాకు దక్కాయని చెప్పేసి అవిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు కూడా మనం పెద్ద పెద్ద చెట్లనైనా సరే, చిన్న చిన్న చెట్లనైనా సరే కాపాడుకుంటూ ఉండాలి. బాలికలే మొక్కలను నాటి వాటిని సంరక్షించే కార్యక్రమాన్ని గతంలో ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్ మొదలుపెట్టారు. ఆ ఆనవాయితీని ప్రస్తుత ప్రిన్సిపల్ కొనసాగిస్తూ చదువులమ్మకు పచ్చని తోరణంలా పాఠశాలను మార్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పచ్చదనం పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ప్రిన్సిపల్ తెలిపారు. ప్రతి సంవత్సరము పిల్లలకు బర్త్డే జరుపుకున్నప్పుడు కేకులు తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ తో కూర్చొని కేకులు కట్ చేయడం కాకుండా పుట్టినరోజును మీరు ఏదైనా ఒక మొక్కను తీసుకొని రండి. ఆ మొక్కను నాటితే 12 ఎకరాల వరకు ఉన్న మన ఈ పాఠశాల అనేది ఒక మంచి ఉద్యానవనంగా మారుతుందని మేము పిల్లలందరికీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా వాళ్ళ పుట్టినరోజు తెచ్చిన మొక్కలే. రోజ్ గార్డెన్ అని దీనికి పేరు పెట్టాము. పిల్లలు అలా ఈ చెట్ల మధ్యలో కూర్చొని ఆనందంగా ఉన్నప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలకు పరిశుభ్రత, పచ్చదనం యొక్క ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది. వాళ్ళ జీవితంలో పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిని అంతే అందంగా ఒక మంచి ఉద్యానవనంగా తయారు చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకు పరిసరాల యొక్క శుభ్రత అనే దాని యొక్క ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.